హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద బిఐ డెవ్. ఇది మన ఫస్ట్ వీడియో అండి మన ఛానల్లో. ఎవరైనా పవర్ బిఐ యూస్ చేసి మంచి అట్రాక్టివ్ స్టన్నింగ్ డాష్బోర్డ్స్ క్రియేట్ చేయాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకున్న పవర్ బిఐ నాలెడ్జ్ మొత్తం మీతో షేర్ చేసుకుంటాను. అలాగే బ్యాక్గ్రౌండ్ టెంప్లెట్స్ ఎలా డిజైన్ చేయాలో కూడా మీకు చూపిస్తాను. ప్రస్తుతం మన డాష్బోర్డ్ బ్యాక్గ్రౌండ్ టెంప్లెట్ ఇదండి. ఇది ఎలా డిజైన్ చేయాలో మీకు ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నేనైతే పవర్ పాయింట్ యూస్ చేసి క్రియేట్ చేశాను. ఈ పవర్ పాయింట్ యూస్ చేసి ఇది ఎలా క్రియేట్ చేశానని ఖచ్చితంగా నెక్స్ట్ ఒక వీడియో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. ప్రస్తుతానికి మనం వెదర్ డాష్బోర్డ్ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. ఇది మన పవర్ బిఐ డెస్క్టాప్ స్క్రీన్. సో ఫస్ట్ మనము డాష్బోర్డ్ ప్రిపేర్ చేయడానికి ఒక డేటా సెట్ కావాలి. సో ఆ డేటా సెట్ని నేను ఆల్రెడీ ఎక్సెల్ ఫైల్లో స్టోర్ చేసి పెట్టుకున్నాను. నేనేం చేశానంటే ఎక్సెల్ ఒక 3 సిటీస్ ఆఫ్ వెదర్ డేటాని నేను ఎంటర్ చేసి ఒక ఎక్సెల్ ఫైల్లో పెట్టుకున్నాను. ఈ ఎక్సెల్ ఫైల్ని ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకుందాం. ఎక్సెల్ ఫైల్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓపెన్ చేయగానే మనకి ఒక నావిగేటర్ విండో అనేసి ఒకటి ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఆ ఎక్సెల్ వర్క్ బుక్లో ఉండే షీట్స్ అన్నీ మనకి ఇక్కడ ప్రజెంట్ అవుతాయి. ఇక్కడ మనం చూడొచ్చు ఏ షీట్లో ఏ డేటా ఉంది అనేసి. ఇక్కడ ప్రివ్యూ కూడా చూడొచ్చు రైట్ సైడ్లో. షీట్ను ఒకసారి సెలెక్ట్ చేశారు అంటే ఆ ప్రివ్యూ మనకి రైట్ సైడ్లో కనిపిస్తుంది. సో అలాగే మనం ప్రతి ఒక్క షీట్ ప్రివ్యూని చూడొచ్చు. ఇక్కడ నేను కొన్ని చేంజెస్ చేయాలి ఈ షీట్స్లో. సో ఆ చేంజెస్ చేయడానికి నేను పవర్ క్వైరీ ఎడిటర్ని యూజ్ చేస్తాను. సో ఫస్ట్ నేను షీట్ సెలెక్ట్ చేసుకుంటాను, తర్వాత ట్రాన్స్ఫార్మ్ డేటా ఇస్తాను. ట్రాన్స్ఫార్మ్ డేటా ఇవ్వగానే పవర్ క్వైరీ ఎడిటర్ ఓపెన్ అవుతుంది. ఈ పవర్ క్వైరీ ఎడిటర్లో మనం షీట్ బై షీట్ ఏమేమి చేంజెస్ చేయాలో చూసుకుందాం ఒకసారి. సో ఫస్ట్ షీట్లో మనం వెళ్తే ఇక్కడ మనం చేంజెస్ చేయాల్సిన అవసరం ఏం లేదు. సో అంతా పర్ఫెక్ట్గానే ఉంది. సెకండ్ షీట్లో నాకు ఇక్కడ హెడర్స్ లేవు. సో హెడర్స్ ఏమంటే ఫస్ట్ రోగా ఉంది. సో నేనేం చేస్తానంటే ఇక్కడ ఫస్ట్ రోని హెడర్స్గా కన్వర్ట్ చేస్తాను. సో పర్ఫెక్ట్గా ఉంది. నెక్స్ట్ థర్డ్ షీట్. ఈ థర్డ్ షీట్లో నేనేం చేయాలంటే డేటా టైప్స్ చేంజ్ చేయాలి కొన్ని కాలమ్స్కి. అవేంటో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు నాకు టైం కాలం చూసుకున్నాము అంటే ఇక్కడ నాకు ఓన్లీ టైం కావాలి, బట్ డేట్ అండ్ టైం ఉంది. అలాగే సన్సెట్ అండ్ సన్ రైజ్ కూడా అలాగే ఉంది. సో వీటిని మనం డేట్ అండ్ టైం నుంచి టైంకి కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మన టైం కాలం సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇవ్వగానే చేంజ్ టైప్ ఉంటుంది. అక్కడ టైం ఫార్మాట్ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా డేట్ అండ్ టైం నుంచి టైంకి కన్వర్ట్ అయిపోతుంది. ఇదే ప్రాసెస్ని మనం ఈ రెండింటిని ఒకేసారి సెలెక్ట్ చేసుకొని కూడా చేయొచ్చు. సో కావాల్సిన కాలమ్స్ డేటా టైప్స్ చేంజ్ అయిపోయాయి. డేటా మొత్తం పర్ఫెక్ట్గా ఉంది. సో ఇప్పుడు క్లోజ్ అండ్ అప్లై చేసేద్దాం. డేటా లోడ్ అవడానికి కొద్దిగా టైం పడుతుంది. డేటా మన పవర్ బిఐ డెస్క్టాప్లోకి లోడ్ అయిపోయింది. సో మనము ఈ డేటాని ఒకసారి చూసుకోవచ్చు టేబులర్ ఫార్మాట్లో. ఇక్కడ టేబుల్ వ్యూకి వెళ్ళాము అంటే ఇక్కడ క్లిక్ చేసాము అంటే టేబుల్స్ని మనకి ఏ టేబుల్స్లో ఏ డేటా ఉందనేసి ప్రజెంట్ అవుతుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే నేను మెజర్స్ రాస్తాను. నాకు మెజర్స్ ఎందుకు కావాలి అంటే కొన్ని డైనమిక్ వాల్యూస్ కావాలి కాబట్టి నేను మెజర్స్ కొన్ని ఫార్ములాస్ యూస్ చేసి మెజర్స్ రాస్తాను. సో ఈ మెజర్స్ అన్నీ నాకు క్లమ్జీగా ఉండకుండా నాకు ఈ మెజర్స్ అన్నీ ఒక టేబుల్లోనే ఉండాలి. సో నేను ఏం చేస్తాను, ఫస్ట్ ఒక టేబుల్ని క్రియేట్ చేస్తాను. ఈ టేబుల్ క్రియేట్ చేయడానికి ఇక్కడ పైన ఎంటర్ డేటా ఉంది కదా, దీన్ని క్లిక్ చేయగానే క్రియేట్ టేబుల్ వస్తుంది. ఇక్కడ టేబుల్కి నేను మెజర్ టేబుల్ అని నేమ్ చేంజ్ చేసుకుంటాను. లోడ్ చేయగానే నాకు ఇక్కడ టేబుల్ అయితే క్రియేట్ అయిపోయింది, మెజర్ టేబుల్. దీంట్లో చూసుకుంటే మనం ఓన్లీ ఒక కాలం మాత్రమే ఉంటుంది.
మనం డేటా ఏం ఎంటర్ చేయట్లేదు. మనకు కావాల్సింది ఏంది, ఓన్లీ మెజర్స్ మాత్రం స్టోర్ చేసుకోవడానికి ఈ టేబుల్ కావాలి. ఇక్కడ ఒక కాలం ఉంది. సో ఇప్పుడు మనం ఒక మెజర్ రాద్దాం. నేను మినిమం డేట్ని ఇప్పుడు ఫైండ్ చేసుకోవాలి. ఎలా ఫైండ్ చేసుకోవాలి? నేను మెజర్ నేమ్ ఇచ్చి, మనకి మినిమం డేట్ కదా కావాల్సింది. సో మినిమం ఆఫ్ డేట్ ఏ కాలంలో ఉంది, ఏ టేబుల్లో ఉంది, ఆ కాలంని పర్టికులర్గా ఇక్కడ కాల్ చేయాలి. మినిమం ఆఫ్, ఇక్కడ మనం టేబుల్ నేమ్ ఇస్తాం. ఆ డేట్ అనేది ఏ టేబుల్లో ఉంది, ఆ పర్టికులర్ కాలం నేమ్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. మనము బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ చేయగానే మెజర్ క్రియేట్ అయిపోతుంది. ఈ మెజర్ వాల్యూని తెలుసుకోవడానికి దీన్ని డేటా ప్యాన్కి తీసుకొద్దాం. దీన్ని కార్డ్గా కన్వర్ట్ చేసాము అంటే మనకి డేట్ వాల్యూ వస్తుంది. ఇక్కడ 20/05/2025 ఉంది. మనకి మినిమం డేట్ వచ్చింది. అలాగే మనం మ్యాక్సిమం డేట్ను కూడా క్రియేట్ చేద్దాం. సో మ్యాక్సిమం డేట్ని క్రియేట్ చేయడానికి ఏం పని లేదు. ఈ మినిమం డేట్ని ఫార్ములా కాపీ చేసుకొని సేమ్ న్యూ మెజర్ క్రియేట్ చేసి పేస్ట్ చేసాము. దాంట్లో వాల్యూస్ చేంజ్ చేస్తే సరిపోతుంది, మినిమంని మ్యాక్సిమంగా. సో ఎంటర్ చేసాము. మ్యాక్సిమం డేట్ కూడా క్రియేట్ అయిపోయింది. దీన్ని కొద్దిగా చిన్నది చేసుకొని కాపీ చేసుకుందాం, పేస్ట్ చేసి దీంట్లో వాల్యూ చేంజ్ చేద్దాం మినిమం నుంచి మ్యాక్సిమంకి. చూసారా, 29/05/2025 ఉంది. ఇప్పుడు ప్రజెంట్ మనకి 4 టేబుల్స్ ఉన్నాయి మనం క్రియేట్ చేసిన మెజర్ టేబుల్తో సహా. బట్ నాకు ఈ మెజర్ స్టోర్ చేసుకోవడానికి మాత్రమే కావాలి. సో అలాంటప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ అనవసరంగా ఉన్న కాలంని డిలీట్ చేస్తాను. డిలీట్ చేయగానే ఇది కంప్లీట్ మెజర్ టేబుల్గా మారిపోయింది. మనం ఇప్పుడు చూడొచ్చు క్యాలిక్యులేటర్ ఒక సింబల్తో. సో ఈ 3 టేబుల్స్కి పైన ఉండే మెజర్ టేబుల్కి డిఫరెన్స్ చూడొచ్చు. ఇప్పుడు ఇంకొక కొత్త మెజర్ రాద్దాం. డేట్. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే టుడే ఫార్ములా రాస్తాను. టుడే అంటే ప్రజెంట్ ఈరోజు డేట్ మాత్రం రిప్రజెంట్ అవుతుంది మనకి ఏదైతే ఎక్సెల్లో మనకి ఫార్ములాస్ ఉన్నాయో పవర్ బిఐలో కూడా సేమ్ అవే వర్క్ అవుతాయి. సో టుడే డేట్ ఇది డైనమిక్గా ఉంటుంది ఈ మెజర్ మనకి. సో ఒకసారి చూడండి, దీన్ని మనం కార్డు కన్వర్ట్ చేద్దాం. ఈరోజు డేట్ 21/05/2025. సో మనకి మినిమం డేట్ ఉంది, మ్యాక్సిమం డేట్ ఉంది, టుడే డేట్ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఏం చేయాలి అనుకుంటున్నాం అంటే, ఫస్ట్ మనకి ఈరోజు డేట్ కావాలి. ఈరోజు డే ఏంటో మెన్షన్ చేసుకోవాలి మనం వెదర్ డాష్బోర్డ్లో మనకి ఏమేమి ఉంటాయి. సో మెయిన్, సో డేట్, విండ్ స్పీడ్, ఎవ్రీథింగ్, అంటే మన దగ్గర ఏ పారామీటర్స్ ఉన్నాయో అవి తీసుకోవాలి. ఇక్కడ మనం ఒక మెజర్ రాద్దాం, డే నేమ్ అంటే ఏంటి, ఈరోజు ఏం డే, సండేనా, మండేనా, ట్యూస్డేనా అని. సో ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకుంటాను, వాల్యూ వచ్చి ఏం చేస్తాను అంటే డేట్ తీసుకుందాం. ఏ డేట్, ఆల్రెడీ మనం టుడేకి ఒక మెజర్ రాసుకున్నాం. సో ఆ మెజర్ని ఇక్కడ కాల్ చేద్దాం. సో ఇక్కడ ఇంకేం చేస్తాను, నేను వేరియబుల్ 2 తీసుకొని వాల్యూ 2 తీసుకొని ఇంకో వేరియబుల్లో ఇక్కడ నేను ఈ డేట్కి ఫార్మాట్ ఇస్తాను. నా దగ్గర డేట్ ఫార్మాట్ యూస్ చేసుకోవాలనుకోండి. మనము ఇప్పుడు ఏం చేయాలి అంటే వాల్యూ 1 కాల్ చేయాలి. వాల్యూ 1 కాల్ చేసి మనకి ఏ ఫార్మాట్, డే ఫుల్ నేమ్ కావాలి. సో డిడి ఇద్దాం. దీన్ని రిటర్న్ చేసుకుందాం. సో రిటర్న్ చేసుకొని వాల్యూ 2ని రిటర్న్ చేసుకున్నామంటే మనకి డే ఫుల్ నేమ్ వస్తుంది. అంటే సండేనా, మండేనా, ట్యూస్డేనా అని. మనకి మెజర్ క్రియేట్ అయిపోయింది. దీన్ని ఒకసారి చూద్దాం. దీన్ని కార్డ్ కన్వర్ట్ చేద్దాం. ఈరోజు వెనస్డే. సో మనకి దీన్ని కొద్దిగా ఫార్మాటింగ్ చేసుకుందాం. మనకి కేటగిరీ లేబుల్ అవసరం లేదు. సో ఫాంట్ చేంజ్ చేద్దాం. సో ఫాంట్ సైజు చూసుకుందాం. ఫాంట్ సైజు తగ్గించుకోండి. టెంప్లెట్కి తగ్గట్టు మనం ఫాంట్ సైజ్ని మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే
మనం జనరల్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ ఏమైనా చేంజ్ చేయాలి అనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు, లేదా బ్యాక్గ్రౌండ్ తీసేద్దాం. సో దీన్ని కాపీ పేస్ట్ చేసుకుందాం. మనకి డే వచ్చేసింది. ఇప్పుడు మనకి డేట్ కావాలి. డేట్ మనకు ఆల్రెడీ ఉంది కదా. సో ఇక్కడ చూసుకుంటే మనకి 20 మే 2025 ఉంది. నాకేం కావాలి, డేట్ ఫార్మాట్ వచ్చి 20 మే 2025 కావాలి. సో అలాంటప్పుడు నేనేం చేస్తాను, దీనికి ఒక మెజర్ రాసుకుందాం. చూసారా, 20 మే 2025 ఉంది. బట్ నాకు ఇక్కడ 20 మే 2025 కావాలి. సో దీన్ని కూడా సేమ్ మనం ఏదైతే ఇంతకుముందు ఫుల్ డేకి మెజర్ రాసుకున్నామో సేమ్ మెజర్ని ఫార్మాటింగ్ చేంజ్ చేస్తే అయిపోతుంది ఇక్కడ. సో ఇక్కడ నేను చేస్తాను డేట్ టుడే సేమ్ ఒక వేరియబుల్ తీసుకొని వాల్యూ 1 ఈక్వల్ టు మనం ఆల్రెడీ ఈరోజు డేట్కి టుడే డేట్కి ఒక మెజర్ రాసాం, దాన్ని కాల్ చేసుకుందాం. ఈక్వల్ టు ఈరోజు ఒక అదే మనం ఆల్రెడీ ఇచ్చాం కదా మెజర్, ఆ మెజర్ని కాల్ చేసుకుందాం. ఇంకో వేరియబుల్ తీసుకొని వాల్యూ 2 ఈక్వల్ టు ఫార్మాట్ ఆఫ్ ఈ వాల్యూ 1లో డేట్ ఉంటుంది కదా, దాన్ని ఫార్మాట్ చేద్దాం. మనకి ఏ ఫార్మాట్లో కావాలి, డిడి ఎంఎంఎం వైవై. సో దీన్ని మనం రిటర్న్ చేసుకోవాలి, వాల్యూ 2ని రిటర్న్ చేసుకోవాలి. వాల్యూ 2ని రిటర్న్ చేయగానే మనకి డేట్ క్రియేట్ అయిపోయి ఉంటుంది. చూసారా, 21 మే 2025 మనకు కావాల్సిన ఫార్మాట్లో వచ్చేసింది. ఇక్కడ మనము ఒక స్లైసర్ తీసుకుందాం. స్లైసర్లో నేనేం పెట్టాలనుకుంటున్నాను అంటే, మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆల్రెడీ ఇక్కడ ఏ స్టేట్ ఉంది, వాటి క్యాపిటల్స్ ఉన్నాయి. సో ఏ స్టేట్ నుంచి మనకి టెంపరేచర్స్ చేంజ్ చేసుకోవాలి కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ప్రజెంట్ డేటాలో త్రీ సిటీస్ మాత్రమే ఉన్నాయి, మీన్స్ 3 క్యాపిటల్స్ మాత్రమే ఉన్నాయి. బట్ మనకి ఫ్యూచర్లో డేటా యాడ్ చేసే పని అయితే మనకి ఎవ్రీథింగ్ అన్నీ వచ్చేటట్టు చూసుకోవాలి కదా. సో ఆల్రెడీ మనకి ఇక్కడ స్టేట్స్ లిస్ట్లో ఆల్రెడీ క్యాపిటల్, స్టేట్, వాటి ర్యాంకు ఉన్నాయి. సో నేను ఏం చేస్తాను అంటే స్టేట్ని ఇక్కడ ఈ స్లైసర్లో తీసుకుంటాను. ఈ స్లైసర్ని ఫార్మాటింగ్ చేద్దాం. ఇక్కడ డ్రాప్ డౌన్ పెట్టుకుంటాను. ఈ డ్రాప్ డౌన్ పెట్టుకొని దీనికి సెర్చ్ ఆప్షన్ ఇస్తాను. ఎందుకంటే ఒకవేళ మనం ఏమైనా సెర్చ్ చేసుకోవాలి అంటే సెర్చ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటక సెర్చ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు, తెలంగాణ, అలా మనం ఏం సెర్చ్ చేసుకోవాలన్నా సెర్చ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంది చూడండి. దీనికి హెడర్ నాకు అవసరం లేదు, హెడర్ని తీసేసాను. సో నెక్స్ట్ మనము సెలెక్షన్స్కి వెళ్ళి సింగిల్ సెలెక్ట్ చేసాము అంటే మేబీ సెర్చ్ ఆప్షన్ ఉంది, బట్ ప్రజెంట్ మనకి సింగిల్ సెలెక్షన్ అనేది అవసరం అయితే లేదు. సో దాన్ని రిమూవ్ చేసేద్దాం. నెక్స్ట్ సైజ్ కొద్దిగా చిన్నది చేసుకొని ఈ టాప్లో పెట్టుకుందాం. సో నెక్స్ట్ దీంట్లోకి జనరల్లోకి వెళ్ళి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ ఆఫ్ చేసేద్దాం. దీనికి ఓట్స్ నాకు చాలా చిన్నగా ఉన్నాయి, దీన్ని కొద్దిగా చేంజ్ చేసుకుంటాను వాల్యూస్. సో వాల్యూని బోల్డ్ చేసుకొని కొద్దిగా సైజ్ ఇంక్రీజ్ చేస్తాను. ఫాంట్ కలర్ కూడా బ్లాక్ పెడతాను. సో చూసారా, కొద్దిగా ఇప్పుడు నాకు కనిపిస్తుంది ఓట్స్ మొత్తం ఎవ్రీథింగ్. సో ఇవన్నీ ఫార్మాటింగ్ అంతా మన డాష్బోర్డ్కి తగ్గట్టు మనం చేసుకోవాలి. మనకి ఫార్మాటింగ్ ఎవ్రీథింగ్ సెట్ అయింది.
సో మనం ఏం చేద్దాము అంటే నెక్స్ట్ ఇంకొక మెజర్ తీసుకుందాం. మనకి డే వచ్చేసింది, ఏ డే వచ్చింది, స్లైసర్ వచ్చింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది, మ్యాక్సిమం టెంపరేచర్, మినిమం టెంపరేచర్. ఇక్కడ మ్యాక్సిమం టెంపరేచర్ తీసుకుందాం ఫస్ట్. సో మ్యాక్సిమం టెంపరేచర్కి సేమ్ ఫార్ములా, మనం ఒక వేరియబుల్ని కాల్ చేసుకుంటాం. వేరియబుల్లో టుడే డేట్ ఇద్దాం. సో ఆల్రెడీ మనం టుడేకి ఆల్రెడీ ఒక మెజర్ రాసాం కదా, అదే మెజర్ని ఇక్కడ కాల్ చేసుకుందాం. సో ఇంకో వేరియబుల్ తీసుకొని వాల్యూ 2లో మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఒక క్యాలిక్యులేట్ ఫంక్షన్ రాద్దాం. ఇక్కడ ఎక్స్ప్రెషన్ మ్యాక్స్ ఆఫ్, మనకి టెంపరేచర్ తీసుకోవాలి. టెంపరేచర్ ఏ టేబుల్లో ఉంది, వెదర్ హవర్లీ టేబుల్లో ఉంది. సో దాన్ని కాల్ చేసుకుందాం మనం ఇక్కడ. సో సెలెక్ట్ చేసుకున్నాక మనం ఫిల్టర్ ఏమి ఇద్దాము అంటే వెదర్ హవర్లీ డేట్ ఉంది కదా, మనకి ఏ డేట్ కావాలి, ఈరోజు డేట్ కావాలి. సో ఇక్కడ ఫిల్టర్స్లో మనము ఆల్రెడీ వెదర్ హవర్లీ టేబుల్లో డేట్ అనే కాలం ఉంది. ఆ డేట్ కాలంలో మనం ఈరోజు డేట్ని కాల్ చేసామంటే ఈరోజు డేట్లో మ్యాక్స్ టెంపరేచర్ మనకు వస్తుంది. సో ఇక్కడ వెదర్ హవర్లీ డేట్ తీసుకొని ఈ డేట్ ఈక్వల్ టు వాల్యూ 1. వాల్యూ 1 అంటే ఏంది, ఈరోజు డేటే కదా. సో ఆ వాల్యూ 1ని ఇక్కడ ఫిల్టర్గా చేసుకుందాం. సో ఇక్కడ వాల్యూ 2ని రిటర్న్ చేసుకుందాం. మనకి రిటర్న్లో వాల్యూ మాత్రమే వస్తుంది, బట్ డిగ్రీ సెంటిగ్రేడ్ రావాలి కదా. సో మనం అక్కడ ఏం చేద్దాం, మనం ఇక్కడ వాల్యూ 2ని కాల్ చేస్తూ యాంబసెంట్ కాన్కాటినేట్ ఫంక్షన్ ఉంది కదా, సేమ్ అదే ఇక్కడ మనం మాన్యువల్గా ఇస్తున్నాం అంతే. డబల్ కోట్స్లో ఈ డిగ్రీ సెంటిగ్రేడ్ని కాపీ చేసి డబల్ కోట్స్లో ఇచ్చాము అంటే ఇది రిటర్న్ అయిపోతుంది. మనం ఆల్రెడీ దీనికి ఎవ్రీథింగ్ ఫార్మాటింగ్ చేసుకున్నాం కదా, జస్ట్ కాపీ చేసి పేస్ట్ చేసి ఈ వాల్యూని అక్కడ కాల్ చేస్తే అయిపోతుంది. ఇక్కడ సమ్ ఎర్రర్ వస్తుంది. ఏంటి, మెజర్ టేబుల్ డాక్స్ డస్ నాట్ డేటా టైప్ టెక్స్ట్. సో దీన్ని డీబగ్ చేద్దాం. మెయిన్ ప్రాబ్లం ఇక్కడ డేట్ టుడే ఉంది. డేట్ టుడే ఏంటి, సో ఇక్కడ మనం ఫార్మాటింగ్ చేసిన డేట్ ఉంది. మనకి ఫార్మాటింగ్ చేసిన డేట్ టెక్స్ట్లో ఉంటుంది, సో అది కాల్ అవ్వదు. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఏదైతే కాల్ చేసామో ఆ మెజర్ రాంగ్. సో ఇక్కడ టుడే డేట్ని ఇచ్చాము అనుకుంటే ఇప్పుడు 28 డిగ్రీ సెంటిగ్రేడ్ వచ్చింది. ఈరోజు మ్యాక్స్ టెంపరేచర్ 28 డిగ్రీ సెంటిగ్రేడ్. సో నెక్స్ట్ మ్యాక్సిమం టెంపరేచర్ వచ్చేసింది, మనకి మినిమం టెంపరేచర్ కావాలి. కాపీ పేస్ట్ చేసుకొని మ్యాక్సిమం టెంపరేచర్ సేమ్ మెజర్ని కాపీ చేసి న్యూ మెజర్ క్రియేట్ చేసి ఇక్కడ పేస్ట్ చేసి మ్యాక్స్ని మిన్ చేద్దాం. సో అంటే సేమ్ లాజిక్కే, కాకపోతే ఇక్కడ ఇంతకుముందు మనకి మ్యాక్సిమం టెంపరేచర్ వచ్చింది, ఇప్పుడు మినిమం టెంపరేచర్ వస్తుంది. ఇక్కడ మనకి ఏంది, బై డిగ్రీ సెంటిగ్రేడ్ అవసరం అవుతుంది. సో మన డిఫరెంట్ ఫార్మాటింగ్లో రాసుకుందాం. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని వాల్యూ చేంజ్ చేసాము అంటే చూసారా, బై 21 డిగ్రీ సెంటిగ్రేడ్ మినిమం టెంపరేచర్. మ్యాక్స్ వచ్చింది, మినిమం వచ్చేసింది.
ఇప్పుడు మనము ఒక కొత్త మెజర్ క్రియేట్ చేద్దాం. అది ఏంటి అంటే వెదర్. అంటే ఇప్పుడు క్లౌడీగా ఉందా, రెయిన్ పడుతుందా, ఏంటి ప్రజెంట్ ఎలా ఉంది అనేసి. ఇది హవర్లీ డేటా మన దగ్గర ఉంది. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైంలో రెయిన్ పడుతుంది అంటే ఈ 1 అవర్ డేటా రెయిన్ పడుతుంది అని. సో అలా ఉంది. ఈ మెజర్ని డైనమిక్గా ఎలా కాల్ చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. ఫస్ట్ మనము ఒక వేరియబుల్ని తీసుకుందాం. ఒక వేరియబుల్లో కరెంట్ డేట్ తీసుకుందాం. కరెంట్ డేట్ అంటే ఏంది? ఈరోజు డేట్ అనమాట. సో ఈ మెజర్ కొద్దిగా లెంతీగా ఉంటుంది, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది డైనమిక్ మెజర్ కదా, సో మనము ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా రాసుకోవాలి. సో అందుకే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కరెంట్ డేట్. సో కరెంట్ డేట్ అంటే ఏంది? ఈరోజు డేట్ అనమాట. నేను టుడే అనే ఫార్ములాని ఇక్కడ రిటర్న్ చేసుకుంటాను. అంటే ఇది ఈరోజు డేట్ని మెన్షన్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకో వేరియబుల్లో కరెంట్ టైంని మెన్షన్ చేసుకుందాం. కరెంట్ టైం ఏంది? ఇప్పుడు మనకు ఫార్ములా ఉంది టైం ఫార్ములా తీసుకొని టైం ఇచ్చాము అనుకోండి, ప్రజెంట్ అవర్స్, మినిట్స్, సెకండ్స్ వచ్చేస్తుంది. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే టైం ఫార్మాటింగ్ తీసుకుంటా. ఇక్కడ నాకు హవర్ వచ్చి అంటే నవ్లో హవర్, ఓన్లీ హవర్ కావాలి. సో అంటే ఓన్లీ హవర్ వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ వచ్చి సేమ్ ఇలాగే మినిట్స్ కూడా. నవ్లో మినిట్స్ తీసుకుందాం. కమా సెకండ్స్ మనకు అవసరం లేదు, సో 0 తీసుకుందాం. నెక్స్ట్ ఇంకో వేరియబుల్ తీసుకుందాం. మనకి కరెంట్ టైం వచ్చేసింది. లేటెస్ట్ టైం కావాలి అంటే మన దగ్గర రౌండ్ ఫిగర్ టైమ్స్ మాత్రమే ఉన్నాయి. సో రౌండ్ ఫిగర్ టైమ్స్కి ఎలా మ్యాచ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. లేటెస్ట్ టైంని నేను ఎలా కాల్ చేస్తాను అంటే క్యాల్కులేట్ ఫంక్షన్ యూజ్ చేస్తా. క్యాల్కులేట్ ఆఫ్ మనకి మ్యాక్సిమం టైం కావాలి. సో వెదర్ హవర్లీ టేబుల్లో మనకి మ్యాక్సిమం టైం కావాలి. సో దాన్ని కాల్ చేస్తాను నేను ఇప్పుడు. సో ఇక్కడ వెదర్ తీసుకోవట్లేదు. సో వెదర్ టేబుల్ యాక్చువల్లీ రావాలి, ఇక్కడ ప్రజెంట్ అవ్వట్లేదు. సారీ, మనం ఫంక్షన్ రాయడం మర్చిపోయాం. సో ఎక్స్ప్రెషన్. సో మ్యాక్స్ ఆఫ్ వెదర్ హవర్లీ టైం తీసుకుందాం. సో ఇక్కడ వెదర్ మ్యాక్సిమం ఇస్తే మ్యాక్సిమం వచ్చేస్తుంది. మనం ఇక్కడ ఫిల్టర్ తీసుకోవాలి కదా, సో ఇక్కడ ఫిల్టర్ ఫంక్షన్ యూజ్ చేద్దాం. ఫిల్టర్ ఫంక్షన్కి టేబుల్ నేమ్ ఇవ్వాలి ఫస్ట్. సో వెదర్ హవర్లీ కమా నెక్స్ట్ కాలమ్స్ నేమ్స్లో ఆ కాలంలో పర్టికులర్ ఫిల్టర్ మనం ఏం కావాలో అది ఇవ్వాలి. సో ఇక్కడ మనకి 2 కాలమ్స్ ఉన్నాయి, డేట్ కాలమ్ ఉంది, టైం కాలమ్ ఉంది. ఇలా ఇస్తేనే మనకి డైనమిక్గా సెట్ అవుతుంది. సో ఫస్ట్ డేట్ కాలమ్ తీసుకుందాం. సో ఈ డేట్ కాలమ్ ఎలా ఉండాలి? మనకి కరెంట్ డేట్కి ఈక్వల్గా ఉండాలి. నెక్స్ట్ ఇది ఫిల్టర్ ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు మనం మల్టిపుల్ ఫిల్టర్స్ యూజ్ చేస్తున్నాం కదా, అండ్ ఆర్ ఇలాంటివి యూజ్ చేసుకోవచ్చు. మనకి 2 ఫిల్టర్స్ ట్రూ అవ్వాలి కాబట్టి అండ్ ఫంక్షన్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ టైం కాలం తీసుకుందాం. టైం కాలం మనకి ఎలా ఉండాలి అంటే కరెంట్ టైంకి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి. ఎందుకంటే మన కరెంట్ టైం ఫర్ ఎగ్జాంపుల్ 6:25 అయింది అనుకోండి, అది మనకి అక్కడ ఆల్రెడీ మెన్షన్ 6 మాత్రమే ఉంటుంది. సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు తీసుకున్నాం అంటే అది 6కి ఈక్వల్గా ఉంటుంది. దీన్ని మనము రిటర్న్ చేద్దాం ఈ వాల్యూని. సారీ, ఇక్కడ మనం ఒక బ్రాకెట్ క్లోజ్ చేయడం మర్చిపోయాం. సో రిటర్న్ చేద్దాం. ఏం రిటర్న్ చేద్దాం? క్యాలిక్యులేట్ ఆఫ్
సేమ్ ఫంక్షన్ని రిటర్న్ చేద్దాం. మ్యాక్సిమమ్ ఆఫ్ వెదర్ కండిషన్ని రిటర్న్ చేద్దాం. వెదర్ కండిషన్ ఏ టేబుల్లో ఉంది? వెదర్ అవర్లీ టేబుల్లో ఉంది. సో కమా ఫిల్టర్ సేమ్ మనం ఏదైతే టాప్లో యూజ్ చేసామో ఆ టైం మ్యాచ్ అవ్వడానికి లేటెస్ట్ టైం అదే ఇక్కడ మనం ఫిల్టర్లో ఇద్దాం. సో వెదర్ అవర్లీ టేబుల్ నేమ్ ఇచ్చాం. నెక్స్ట్ డేట్ టైం ఫంక్షన్స్ని మ్యాచ్ చేయాలి. డేట్ ఈక్వల్ టు కరెంట్ డేట్, వాల్యూని కాల్ చేస్తాం యాంపర్సెంట్ టైం ఈక్వల్ టు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లేటెస్ట్ టైం. దీన్ని క్లోజ్ చేసి ఎంటర్ చేస్తే మెజర్ క్రియేట్ అయిపోయింది. వెదర్ అనే మెజర్ క్రియేట్ అయిపోయింది. సేమ్ ఇదే కార్డ్ని కాపీ పేస్ట్ చేద్దాం. ఈ వెదర్ని పుష్ చేద్దాం. ఇక్కడ చూసారా లైట్ రెయిన్ ఉంది, అంటే ప్రజెంట్ లైట్ రెయిన్ ఉంది. ఇప్పుడు ఢిల్లీ చేంజ్ చేసామనుకోండి, క్లౌడీగా ఉంది ఢిల్లీ. తెలంగాణ లైట్ రెయిన్గానే ఉంది. సో డైనమిక్గా వాల్యూస్ చేంజ్ అవుతున్నాయి కదా మనం సిటీ నేమ్ చేంజ్ చేసే కొద్దీ. మనకి ఇప్పుడు ఎవ్రీథింగ్ హైలైట్స్లో ఎవ్రీథింగ్ వచ్చేసాయి. నెక్స్ట్ మనము ఇంకొక మెజర్ని క్రియేట్ చేసుకుందాం. మెజర్ ఈ వెదర్కి రిలేటెడ్గానే ఉంటుంది. సేమ్ కాపీ చేసుకొని న్యూ మెజర్ ఇచ్చి పేస్ట్ చేసి వాల్యూని పేస్ట్ చేస్తే ఇక్కడ మనం మెజర్ని విండ్గా ఇద్దాం. ఇక్కడ మనము వెదర్ కండిషన్ని కాల్ చేసాం కదా, ఇక్కడ విండ్ని కాల్ చేస్తే సరిపోతుంది. సేమ్ ఎవ్రీథింగ్ మొత్తం సేమ్ ఫార్ములానే, జస్ట్ ఇక్కడ మనం వెదర్ కండిషన్ బదులు విండ్ ఇచ్చామంటే అయిపోతుంది. సేమ్ ఇదే కార్డ్ని కాపీ పేస్ట్ చేసుకుందాం. ఈ విండ్ని వాల్యూని ఇక్కడ కాల్ చేద్దాం 11. సేమ్ ఇదే మెజర్ మనకి యూవీ రేస్కి, విజిబిలిటీకి, హ్యూమిడిటీకి, ఈ మూడిటికి యూస్ అవుతుంది. సో సేమ్ ఫార్ములా కాపీ పేస్ట్ చేసి హ్యూమిడిటీ వాల్యూని కాల్ చేద్దాం. ఇక్కడ కింద కాల్ చేసే వాల్యూలో జస్ట్ విండ్ తీసేసి హ్యూమిడిటీ చేంజ్ చేస్తే సరిపోతుంది. సారీ, ఇది క్లోజ్ అయిపోయింది. ఈ విండ్ ఫార్ములాని కాపీ పేస్ట్ చేసి జస్ట్ హ్యూమిడిటీగా మార్చేద్దాం. హ్యూమిడిటీ మెజర్ కూడా క్రియేట్ అయిపోయింది. హ్యూమిడిటీ వాల్యూ ఏంటో చూద్దాం ఒకసారి. సో 75 ఉంది, 75% ఉంది. సేమ్ ఇదే మెజర్ని కాపీ చేసి చెప్పాను కదా, యూవీకి విజిబిలిటీకి కూడా సేమ్ ఫార్ములాస్ యూస్ చేయాలి, బట్ కాల్ చేసే వాల్యూ చేంజ్ అవుతుంది అంతే. ఒక క్యాలిక్యులేట్ ఫంక్షన్స్తో మనం అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ మెజర్స్ కాల్ చేసుకోవచ్చు. క్యాలిక్యులేట్ ఫంక్షన్ చాలా ఇంపార్టెంట్ డాక్స్లో. ఇక్కడ యూవీ ఇండెక్స్ కాల్ చేసాం, మెజర్ క్రియేట్ చేసాం. దీన్ని ఒకసారి వాల్యూని కాల్ చేద్దాం. 6 ఉంది. 6 అంటే మ్యాక్సిమం అనే అర్థం. మోస్ట్లీ 6, 7 ఉంటే ఎక్కువ అని అర్థం. సో విజిబిలిటీకి మెజర్, సేమ్ మెజర్ ఏదైతే మనం యూవీకి రాసామో, యూవీ ఇండెక్స్ ఎవ్రీథింగ్ సేమ్ కదా, సేమ్ మెజర్ని మనం మల్టిపుల్ టైమ్స్ కాపీ పేస్ట్ చేసుకొని కాల్ అయ్యే వాల్యూని మాత్రం చేంజ్ చేస్తున్నాం. మెజర్ నేమ్ చేంజ్ చేస్తే డన్. విజిబిలిటీ కూడా వచ్చేసింది. విజిబిలిటీ 32 km ఉంది.
మనకి ఇప్పుడు సన్రైజ్ సన్సెట్ వాల్యూస్ కూడా కావాలి. సేమ్ ఇదే మెజర్ మళ్ళీ మనకి యూస్ అవుతుంది. మెజర్ కాపీ చేసుకొని ఇక్కడ సన్సెట్, ఇక్కడ వాల్యూని సన్సెట్ కాలింగ్ వాల్యూ సన్సెట్ ఇచ్చాము అనుకోండి, సన్సెట్ వాల్యూ వస్తుంది డైనమిక్గా. సేమ్ మెజర్ సన్సెట్ ప్లేస్లో సన్రైజ్. సో ఇప్పుడు ఈ వాల్యూస్ని కాల్ చేద్దాం. సన్రైజ్, సన్సెట్. సో ఇక్కడ మనం చూసినట్టయితే డేట్ అండ్ టైం ఫార్మాట్లో వచ్చింది మనకి. ఇప్పుడు డేట్ అండ్ టైం ఫార్మాట్లో వచ్చింది. సో మనం దీన్ని ఫార్మాటింగ్ చేయాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే ఈ రిటర్న్ ఫంక్షన్ ఉంది కదా, ఈ రిటర్న్ ఫంక్షన్ని మనం కాలింగ్ ఫంక్షన్ కంటే దాని తర్వాత రాసుకుందాం. ఎలానో చూపిస్తాను. ఇప్పుడు దీన్ని రిమూవ్ చేసేసి దీన్ని ఒక వేరియబుల్గా క్రియేట్ చేసి వాల్యూగా తీసుకుందాం, ఒక వాల్యూ. సో ఈ వాల్యూని మనం కింద కాల్ చేసుకుందాం. ఇలా విత్ ఫార్మాటింగ్తో కాల్ చేసుకోవచ్చు. రిటర్న్ ఫార్మాట్ ఆఫ్ వాల్యూ మనకి ఓన్లీ టైం ఫార్మాట్ కదా, సో అవర్స్, మినిట్, సెకండ్స్ ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు, లేదంటే లేదు. అది బట్ ఇచ్చి చూద్దాం, మనకి డాష్బోర్డ్కి అట్రాక్టివ్గా ఉంటుందా లేదా చూద్దాం. పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు సేమ్ ఇదే మెజర్ని కాపీ చేసుకుందాం, సన్సెట్లో పేస్ట్ చేసేద్దాం. ఇక్కడ సన్రైజ్ బదులు సన్సెట్ ఇచ్చేద్దాం. నేమ్ కూడా చేంజ్ చేసేద్దాం. సో సన్రైజ్ అండ్ సన్సెట్ వచ్చేసింది. సో మనకి సన్రైజ్ సన్సెట్ రెండు వచ్చేసాయి. సో ఇవి కొద్దిగా అడ్జస్ట్ చేసుకుందాం. మనకి డైనమిక్ డాష్బోర్డ్ అప్పుడు కంప్లీట్ స్పేస్ ఇంపార్టెంట్. మనము ఇప్పటి వరకు రాసిన మెజర్స్ అన్నీ డే హైలైట్స్లో వస్తాయి. డే హైలైట్స్లో అంటే మీన్స్ డే ఏంటి, మ్యాక్సిమం టెంపరేచరు, మినిమం టెంపరేచరు, వెదర్ కండిషన్, స్లైజరు, సిటీ, ఎవ్రీథింగ్ వస్తాయి. ఇవన్నీ మనం ఒక సెక్షన్ చేసుకుందాం. సో విండ్ స్పీడ్, ఈ సన్సెట్, సన్రైజ్ ఇవన్నీ ఒక సెక్షన్ చేసుకుందాం. ఇక్కడ మనము ఫోర్కాస్టింగ్ వాల్యూస్ ప్రజెంట్ చేద్దాం. ఇక్కడ మనం మేజర్ 2 సిటీస్ వాల్యూస్ అంటే సిటీ నేము, మ్యాక్సిమం టెంపరేచరు, కండిషన్ ఏంటి అని తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే మనకి మెజర్స్ కూడా సపరేట్గా కావాలి. సో ఇప్పుడు ఆల్రెడీ క్లమ్జీగా ఉన్నాయి. సో అందుకు నేను ఏం చేస్తాను అంటే సో ఈ మెజర్స్కి సపరేట్గా ఒక ఫోల్డర్ పెట్టుకుంటాను. నాకు ఇవన్నీ డే హైలైట్స్ కదా, సో వీటన్నిటికీ సపరేట్గా పెట్టుకుంటాను. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ రిలేషన్షిప్ వ్యూకి వెళ్ళి నాకు కావాల్సిన మెజర్స్ అన్నీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సైడ్లో డిస్ప్లే ఫోల్డర్ ఉంది కదా, సో మనకు కావాల్సిన ఫోల్డర్ నేమ్ ఇక్కడ ఇద్దాం. సో నేనేమనుకుంటున్నా అంటే హైలైట్స్ అని ఇద్దాం అనుకుంటున్నా. హైలైట్స్. సో టైప్ చేశాక ఎంటర్ చేసాము అంటే సో ఇక్కడ ఫోల్డర్ క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ నాకు కావాల్సిన మెజర్స్ అన్నీ, హైలైట్స్ మెజర్స్ అన్నీ ఒక ఫోల్డర్లో ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక మెజర్ క్రియేట్ చేస్తాను ఫోర్కాస్టింగ్కి. సో న్యూ మెజర్ నాకు ఏంటంటే డే 1, డే 2, డే 3 కావాలి కదా, సో అలా డే 1 ఇస్తాను. బట్ దీనికి ముందు నేను ఒకటి చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు నాకు విండ్ ఉంది, హ్యూమిడిటీ ఉంది, వీటన్నిటికీ నాకు యూనిట్స్ కావాలి కదా. సో యూనిట్స్ని నేను ఎలా ప్రజెంట్ చేస్తాను అంటే నేను ఏం చేస్తానంటే ఐకాన్స్ అనేసి సో క్రియేట్ చేసుకుందాం. సో వీటికి కూడా ఒక మెజర్ క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఐకాన్, నాకు ఇప్పుడు ఏముంటుంది, ఏ యూనిట్స్ ఉన్నాయో ఆ ఐకాన్స్ యొక్క కార్డ్స్ క్రియేట్ చేస్తాను, మెజర్స్. సో పర్సంటేజ్కి ఓన్లీ పర్సంటేజ్కి ఒక మెజర్ క్రియేట్ చేశాను. సేమ్ ఇలాగే
నాకు ఏమేం కావాలి, పర్సంటేజ్ అయింది, అలాగే కేఎం కావాలి, కిలోమీటర్స్. సో నెక్స్ట్ కిలోమీటర్ పర్ అవర్, ఇది విండ్ స్పీడ్కి యూజ్ అవుతుంది. సో ఇది క్రియేట్ చేశాను. నెక్స్ట్ ఫైనల్ వన్ యూవి. యూవి వీటిని అన్నిటిని మనం మెజర్స్గా చేసాం కదా, సో వీటిని ఎలా ఇక్కడికి పుష్ చేయాలి అనేసి చూపిస్తాను. సేమ్ ఇదే కార్డ్ని మనం కాపీ పేస్ట్ చేసుకున్నామంటే జస్ట్ ఐకాన్ కార్డ్ని అక్కడ పుష్ చేసామంటే మనకు కావాల్సిన వాల్యూ అక్కడ ఉంటుంది. ఇక్కడ మనకి పర్సంటేజ్ చూసారా, కొద్దిగా సైజ్ తగ్గించుకొని మనకి హ్యూమిడిటీ పర్సంటేజ్లో ఉంటుంది కాబట్టి ఇక్కడికి హ్యూమిడిటీ పక్కన పెట్టి జస్ట్ పర్సంటేజ్ దాని యొక్క సైజ్ ఫాంట్ సైజ్ తగ్గించామంటే సరిపోతుంది. జస్ట్ లెఫ్ట్కి మూవ్ చేస్తున్నాను. సేమ్ అదే కాపీ పేస్ట్ చేస్తాను. ఇక్కడ నాకు విజిబిలిటీ కదా, సో విజిబిలిటీ నాకు ఏంది ఓన్లీ కిలోమీటర్స్. సో ఈ విజిబుల్ కిలోమీటర్స్ని ఇక్కడికి కాల్ చేస్తాను, కిలోమీటర్స్ వచ్చేసింది. సేమ్ దీన్నే కాపీ పేస్ట్ చేసుకొని ఇక్కడ యూవి దగ్గర ఇస్తాను, యూవి వచ్చేసింది. సేమ్ కాపీ పేస్ట్ చేసుకొని విండ్ స్పీడ్ వచ్చి కిలోమీటర్ పర్ అవర్. సో ప్రజెంట్ విండ్ స్పీడ్ 11 కిలోమీటర్ పర్ అవర్ ఉంది. సో కిలోమీటర్ పర్ అవర్. సో ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంది. ఫోర్కాస్టింగ్కి వెళ్దాం. డే హైలైట్స్ కావాలి అంటే డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే, అలాగా. ఫోర్త్ డే అంటే ఐ మీన్ ఈ రోజుకి టుడే వస్తుంది, నెక్స్ట్ డేకి షార్ట్ నేమ్ ఆఫ్ డే. ఈరోజు వెనస్డే కాబట్టి టుమారో థర్స్డేకి ఫుల్ నేమ్ కాకుండా టిహెచ్యుఎస్ వచ్చేటట్టు మనము ఇక్కడ మెజర్స్ రాసుకున్నాం. సో న్యూ మెజర్, వన్ డే. సో నేనేం చేస్తాను అంటే డే 1 డే 2 ఇచ్చామంటే మనకి క్లమ్జీగా ఉంటుంది, మనకి కొద్దిగా అర్థం కాదు, మెజర్స్ చాలా రాస్తున్నాం కదా. సో అందుకే ఫస్ట్ 1 ఇస్తున్నాను. 1 డే ఈక్వల్ టు, ఇక్కడ నేనేం చేస్తాను అంటే ఒక వేరియబుల్ని కాల్ చేస్తాను, ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తాను. దాంట్లో వాల్యూ వచ్చి ఆల్రెడీ మనం క్రియేట్ చేసిన టుడే డేట్. ఆల్రెడీ మనం ఒక డే క్రియేట్ చేసాం కదా, డేట్కి టుడేకి అదే మెజర్ని ఇక్కడ కాల్ చేసుకుందాం. సో ఇంకో వేరియబుల్ తీసుకొని వాల్యూ 2, ఇక్కడ రిటర్న్ వాల్యూ 1 చూసాము అంటే ఇక్కడ మీకేమవుతుంది అంటే ఫుల్ డేట్ వస్తుంది. సో మనకి ఫుల్ డేట్ అవసరం లేదు ఇక్కడ. సో మనకి ఏం కావాలి, ఓన్లీ డే కావాలి, డే నేమ్ కావాలి. సో అందుకని నేను ఏం చేస్తానంటే ఇంకొక వేరియబుల్ తీసుకుంటాను. సో ఇక్కడ వాల్యూ 2 ఈక్వల్ టు, ఇక్కడ ఆ వాల్యూ 1కి ఫార్మాటింగ్ చేద్దాం. మనం ఏదైతే మనం ఇంతకుముందు చేసామో ఫస్ట్లో సేమ్ అదే ఇక్కడ చేద్దాం. సో ఇక్కడ మనకి ఏం కావాలి, ఓన్లీ షార్ట్ నేమ్ కావాలి. సో 3 days ఇస్తే సరిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ మనం వాల్యూ 2ని కాల్ చేయాలి. సో వాల్యూ 2ని కాల్ చేసామంటే వెనస్డే వచ్చేసింది. ఇక్కడ బట్ నాకు వెనస్డే నాకు వద్దు, నేను ఏం చేస్తాను అంటే దీన్ని టుడేగా రిటర్న్ చేస్తాను. మనం డైరెక్ట్గా టుడే కూడా ఇచ్చేయచ్చు, బట్ మెజర్స్ మీకు అర్థం అవడానికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. డైరెక్ట్గా 1 డే ఈక్వల్ టు టుడే కూడా ఇచ్చేయచ్చు, బట్ నేను ఇవ్వలేదు. సేమ్ దీన్ని కాపీ పేస్ట్ చేసుకుని ఆల్రెడీ మన దగ్గర ఒక ఫార్మాటింగ్ కార్డ్స్ ఉన్నాయి, ఆ ఫార్మాటింగ్ కార్డ్లోనే వాల్యూని కాల్ చేస్తే సరిపోతుంది. ఈ యొక్క సైజ్ కొద్దిగా పెద్దదిగా ఉంది, మన ఫోర్కాస్టింగ్ 7 days వస్తుంది కదా. సో కొద్దిగా ఫాంట్ సైజ్ని తగ్గించుకుందాం, అలాగే కార్డ్ సైజ్ కూడా.
సో డే 1 క్రియేట్ అయిపోయింది. సో దీన్నే కాపీ పేస్ట్ చేసుకొని న్యూ మెజర్ క్రియేట్ చేసుకొని సెకండ్ డేది క్రియేట్ చేద్దాం. సెకండ్ డేది మనకి ఎలా వస్తుంది, ఇక్కడ మనం టుడే ఇవ్వం, ఇక్కడ వాల్యూ 2ని డైరెక్ట్ కాల్ చేస్తాం. మనం వాల్యూ 2ని కాల్ చేసాము అనుకోండి, ఇప్పుడు చూడండి వాల్యూ 2 కూడా మనకి ఇప్పుడు ప్రజెంట్ అయిపోతుంది. వాల్యూ 2 కూడా కాపీ చేసి పేస్ట్ చేసుకుందాం. కార్డ్స్ అన్నీ మనకి 7 కార్డ్స్ వచ్చేటట్టు పేస్ట్ చేసుకుందాం. ఇక్కడ సెకండ్ డే మనకి వెనస్డే ఉంది. సో కాపీ పేస్ట్ చేసుకొని థర్డ్ డేగా కన్వర్ట్ చేద్దాం. ఇక్కడ మనం చూసుకుంటే వెనస్డే ఉంది. సో ఇది మనం నెక్స్ట్ డే కదా కావాల్సింది. సో +1 ఇచ్చామంటే నెక్స్ట్ డేకి అవుతుంది. సో ఇక్కడ కూడా మనం డే 3లో 3 డేస్ కాబట్టి +2 ఇవ్వాలి. టుడేకి ఆఫ్టర్ 2 డేస్ తర్వాత డే ఏంటి అనేసి. సో వాల్యూ 3ని కాల్ చేద్దాం. సో ఇలా ఈ మెజర్ని కాపీ చేసుకొని ఇలాగే డే 4, డే 5, డే 6, డే 7 ఇలాగే క్రియేట్ చేద్దాం. సో ఈ కార్డ్స్లో వాల్యూస్ని కాల్ చేద్దాం. డే 3, డే 4 కాపీ చేసుకుందాం కార్డ్స్ని, ఫార్మాటింగ్ కార్డ్స్. ఎందుకంటే ఇప్పుడు మనం న్యూ కార్డ్ క్రియేట్ చేసామనుకోండి, మళ్ళీ దానికి బ్యాక్గ్రౌండ్ ఎవ్రీథింగ్ రిమూవ్ చేయాలి. అదేవీ లేకుండా ఈ కార్డ్స్ని జస్ట్ కాపీ పేస్ట్ చేసుకొని వాల్యూ రీప్లేస్ చేస్తే అయిపోతుంది. ఇక్కడ మనకి ఆల్ డేస్ వచ్చేసాయి. ఇప్పుడు మనకి డేస్ బట్టి మనకి టెంపరేచర్స్ కావాలి సేమ్ టైంలో, అంటే మనకి డైనమిక్ వాల్యూస్ కావాలి. సో మనకి 7 డేస్ మనం క్రియేట్ చేసాం కదా. సో ఇక్కడ మనకి విండ్ అనేది డైనమిక్ వాల్యూగా ఉంది ఇక్కడ. సో డైలీ చేంజ్ అవుతుంది. మనము ఇదే విండ్ మెజర్ని యూస్ చేసుకుందాం. సో ఈ విండ్ మెజర్ని కాపీ చేసుకుందాం. ఇక్కడ న్యూ మెజర్ క్రియేట్ చేద్దాం. మెజర్ నేమ్ చేంజ్ చేద్దాం. 1 డే టెంపరేచర్. సో ఇక్కడ కాలింగ్ వాల్యూ విండ్ ఉంది. సో ఈ విండ్ని మనం ఏం చేస్తామంటే టెంపరేచర్గా మార్చేద్దాం. సో ఇప్పుడు టుడే కాబట్టి టుడే +1 ఇచ్చామంటే టుమారోది వస్తుంది. సో ఇది డే 1 కాబట్టి ఈ +1ని రిమూవ్ చేసేద్దాం. మనం ఇదే మెజర్ కాపీ చేసుకొని మనం నెక్స్ట్ 7 డేస్కి సేమ్ ఇలాగే ఇవ్వచ్చు. ఫస్ట్ ఈ కార్డ్స్ అన్నీ కాపీ చేసుకుందాం, పేస్ట్ చేద్దాం. మనకి కొద్దిగా కిందకి డ్రాగ్ చేసామంటే మనకి టెంపరేచర్ కూడా కార్డ్ క్రియేట్ అయిపోతుంది. సో డే 1 టెంపరేచర్ క్రియేట్ అయిపోయింది. సేమ్ కాపీ చేసుకొని పేస్ట్. ఇక్కడ మెజర్ నేమ్ చేంజ్ చేస్తే సరిపోతుంది. +1 ఇవ్వాలి. అంటే టుడే అంటే టుడే కదా, +1 అంటే టుమారో వస్తుంది. టుమారో ఎగ్జాక్ట్ టైం టెంపరేచర్ ఎంత ఉందో ఇక్కడ మనకి ప్రజెంట్ అవుతుంది. సో మనకి ఇప్పుడు డైనమిక్ టెంపరేచర్ వాల్యూస్ వచ్చేసాయి. నెక్స్ట్ మనకి కావాల్సింది ఇమేజెస్ కావాలి. సో ఇప్పుడు లైట్ రెయిన్ ఉంటే రెయిన్ పడుతున్న ఇమేజ్ కావాలి, లేదా క్లౌడ్ ఉంటే క్లౌడ్ ఇమేజ్ కావాలి. ఇమేజెస్ అన్నీ మనకి ఎక్కడ ఉన్నాయంటే ఇక్కడ వెదర్ లిస్ట్ అనే టేబుల్లో ఆ వెదర్ కండిషన్కి తగ్గట్టు ఎస్విజీ లింక్స్ ఉన్నాయి. సో ఎస్విజీ లింక్స్ని ఎలా కాల్ చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. ఫస్ట్ నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఆ ఎస్విజీ లింక్స్ని మన మెయిన్ డేటా సెట్లోకి ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో చూద్దాం. సో ఎస్విజీ లింక్స్ ఉన్నాయి కదా, ఎస్విజీ లింక్స్ మన మెయిన్ డేటా సెట్. ఈ డేటా సెట్ ఉంది కదా, ఈ డేటా సెట్లో లాస్ట్ కాలంగా చేసుకోవాలి. మనకి ఎక్సెల్ అయితే వీలుకప్ చేస్తాం మనం. ఇక్కడ మనకి ఒక మెథడ్ ఉంది. అదే ఇప్పుడు పవర్ క్వెరీ ఎడిటర్ ఓపెన్ చేసి దానికి ట్రాన్స్ఫార్మ్ డేటాలోకి వెళ్తే చాలు. ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ పైన మెర్జ్ క్వైరీస్ ఉంది కదా, సో మెర్జ్ క్వైరీస్ సెలెక్ట్ చేసుకోవాలి. టేబుల్కి వెళ్ళి
మనకు కావాల్సిన టేబుల్కి. ఇది క్లిక్ చేయగానే మనకి ఇక్కడ కింద ఆప్షన్ వస్తుంది, రిమైనింగ్ టేబుల్స్ అన్నీ వస్తాయి. మనం ఏ వెదర్ లిస్ట్ టేబుల్లో లింక్స్ ఉన్నాయి దాన్ని సెలెక్ట్ చేసుకొని మనం ఏ కాలమ్స్ మ్యాచ్ చేయాలనుకున్నా ఆ కాలమ్స్ సెలెక్ట్ చేసుకొని ఓకే చేసాము అంటే మనకి ఇక్కడ ఇది వస్తుంది. సో మనకి ఇక్కడ ఆల్ కాలమ్స్ వస్తాయి. మనకు కావాల్సింది లింక్ కాలం ఒక్కటే. సో ఈ లింక్ కాలమ్ని ఒక్కటే లింక్ చేసి సెలెక్ట్ చేసాము అంటే మనకి లింక్స్ వచ్చేస్తాయి. బేస్డ్ ఆన్ వెదర్ కండిషన్స్ మనకి ఎస్విజి లింక్స్ వచ్చేసాయి. సో లోడ్ చేసామంటే లోడ్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ లైట్ రైన్ ఉంది కదా, సో ఇక్కడ లైట్ రైన్ ఇమేజ్ మనకు కావాలి. సో దానికి ఏం చేస్తామంటే 1 డే వెదర్ ఉంది, ఈ మెజర్ని కాపీ చేసుకుందాం. సో ఇక్కడ వెదర్ కండిషన్ ఆల్రెడీ ఉంది మనకి. సో సేమ్ మెజరే మనము ఇంతకుముందు టెంపరేచర్ని కాల్ చేసాం, ఇప్పుడు వెదర్ని కాల్ చేస్తాం అంతే. సేమ్ మెజర్ని మనం మల్టిపుల్ టైమ్స్ యూస్ చేస్తున్నాం ఫర్ మల్టిపుల్ వాల్యూస్కి. సో న్యూ మెజర్ క్రియేట్ చేద్దాం. డే 2 వెదర్కి ఇది. సో డే 2కి టుడే +1. అలాగే డే 3కి. ఫైనల్లీ 7th డే వెదర్. ఇప్పుడు మనకి వెదర్ కండిషన్ మెజర్స్ క్రియేట్ అయిపోయాయి. ఇప్పుడు మనకి ఏం కావాలి, ఎస్విజి లింక్స్ అక్కడ కావాలి. ఇప్పుడు మనకి క్లౌడీ ఉంది, ఆ ఎస్విజి లింక్ కదా మనకు కావాల్సింది. సో సన్నీ ఉంది, సో సన్ ఇమేజ్ మనకు కావాలి. సో ఇక్కడ మనం ఏం చేసాం, మెజర్స్ వాల్యూని రిప్రజెంట్ చేయడానికి చేసాం. బట్ మనం ఇప్పుడు మన యూఆర్ఎల్ని కాల్ చేయాలి. ఎలా కాల్ చేయాలి అంటే సేమ్ మెజరే ఉంటుంది, బట్ మనం కాల్ చేసే వాల్యూ మాత్రమే చేంజ్ అవుతుంది. ఇంతకుముందు వెదర్ కండిషన్ని కాల్ చేసాం కదా, ఇప్పుడు వెదర్ లిస్ట్ డాట్ లింక్ అంటే ఇంతకుముందు మనం ఏదైతే మెర్జ్ క్వైరీస్ యూస్ చేసి తీసుకున్నామో టేబుల్ నుంచి ఆ వాల్యూని ఇప్పుడు కాల్ చేస్తున్నాం. సో డే 2కి +1, బట్ కాలింగ్ వాల్యూ మాత్రం చేంజ్ అయింది. ఇప్పుడు మనకి వెదర్ కండిషన్ ఉంది, ఇమేజ్ యూఆర్ఎల్ ఉంది. సో మనం న్యూ కార్డ్ని తీసుకుందాం. న్యూ కార్డ్లోకి ఈ ఫస్ట్ డే వెదర్ని కాల్ చేద్దాం. లైట్ రైన్ ఉంది. సో ఇక్కడ ఏం చేద్దాం అంటే ఫార్మాటింగ్ చేద్దాం. వాల్యూ మనకు అవసరం లేదు, మనకు ఓన్లీ ఇమేజ్ మాత్రం కావాలి కదా. సో రిమైనింగ్ ఎవ్రీథింగ్ మనం రిమూవ్ చేసేద్దాం. ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్స్, బోర్డర్, ఎవ్రీథింగ్ ఏమీ అవసరం లేదు. ఇక్కడ జస్ట్ మనం ఒకటే చేయాలి, జస్ట్ ఇమేజ్ని టర్న్ ఆన్ చేయాలి. టర్న్ ఆన్ చేసి ఇమేజ్ని, మనకి యూఆర్ఎల్ ఉంది కదా ఇమేజ్ యూఆర్ఎల్, సో ఆ ఇమేజ్ యూఆర్ఎల్ని మనం ఇక్కడ కాల్ చేసుకోవాలి. డే 1 యూఆర్ఎల్, డే 2 యూఆర్ఎల్, డే 3 యూఆర్ఎల్. మనది డే 1 కాబట్టి డే 1 యూఆర్ఎల్ కాల్ చేసాం మనం. చూసారా, ఇమేజ్ వచ్చింది. సో దీన్ని కొద్దిగా చిన్న చేసుకొని ఇక్కడ టాప్లోకి పుష్ చేద్దాం. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ చేసేద్దాం. హెడర్ ఐకాన్స్ కూడా అవసరం లేదు. సో ఇమేజ్ కాపీ చేసుకుందాం. ఈ 1 వీక్ ఉంది కదా ఫోర్కాస్టింగ్కి, సేమ్ ఇదే కార్డ్స్ కాపీ చేసుకొని పేస్ట్ చేసుకొని వాల్యూస్ మాత్రం చేంజ్ చేసుకుందాం. ఫైనల్లీ 7th డే యూఆర్ఎల్ని కాల్ చేస్తాం. సో కంప్లీట్ ఈ వీక్ లైట్ రెయిన్ ఉందన్నమాట సేమ్ టైంకి. ఇక్కడ మనము ఒక టెంప్లెట్ని నేను క్రియేట్ చేశాను పవర్ పాయింట్ యూస్ చేసి. ఆ టెంప్లెట్ని ఇక్కడ బ్యాక్గ్రౌండ్గా యూస్ చేసుకుందాం. ఈ టెంప్లెట్ని ఎలా క్రియేట్ చేశాను అనేది మీకు సపరేట్ ఒక వీడియో ఇస్తాను. ఆ వీడియో చూసి యాజ్ ఇట్ ఈస్ మీరు ఇలాగే క్రియేట్ చేయొచ్చు, లేదా మీరు ఇంకా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. మనం ఈ టెంప్లెట్కి తగ్గట్టు మనం వాల్యూస్ని, సైజు, ఫాంట్, ఎవ్రీథింగ్ ఫార్మాటింగ్ చేసుకుందాం. సో ఇవన్నీ జస్ట్ అడ్జస్ట్ చేసుకుందాం.
నాకు ఇక్కడ కొద్దిగా ఏంటంటే మ్యాక్సిమం టెంపరేచర్ కొద్దిగా ఎక్కువ ఉండాలి, మినిమం టెంపరేచర్ కొద్దిగా చిన్నదిగా ఉండాలి. సో అలా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఈ వెదర్ కూడా కొద్దిగా ఫాంట్ సైజ్ తగ్గించి కార్డ్ సైజ్ తగ్గిస్తాను. వీటినన్నిటిని వాటి టెక్స్ట్ బాక్సెస్ కింద ఫార్మాటింగ్ చేసుకుందాం, ఎగ్జాక్ట్ లొకేషన్ మ్యాచ్ అయ్యేటట్టు. దీన్ని కొద్దిగా కిందకి రిమూవ్ చేద్దాం, కొద్దిగా చిన్నది చేసి ఫాంట్ సైజ్ తగ్గిస్తే బెటర్ అని నాకు అనిపిస్తుంది. సో ఫాంట్ సైజ్ తగ్గించాం, కొద్దిగా చిన్నది, కొద్దిగా రైట్కి మూవ్ చేద్దాం. సేమ్ సన్ రైజ్ కూడా జస్ట్ ఫార్మాట్ ప్యాటర్న్ యూస్ చేసి జస్ట్ పేస్ట్ చేస్తే సరిపోతుంది. కొద్దిగా రైట్ కిందకి. సో ఈ స్లైసర్ నేనేం చేస్తాను అంటే ఇక్కడ కాపీ చేసి పైన టాప్లో పేస్ట్ చేస్తాను. పైన మాత్రం సర్చ్ ఆప్షన్ ఇస్తాను, కింద మాత్రం నాకేం చేయాలి అంటే పైన స్టేట్ ఇస్తాను, కింద క్యాపిటల్ ఇచ్చేస్తాను. క్యాపిటల్ సర్చింగ్ ఆప్షన్లో ఉండదు, పైన ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో అదే ఇలా ఉండిపోతుంది. దీన్ని కార్డ్ కన్వర్ట్ చేసేద్దాం, వాల్యూ చేంజ్ చేసేద్దాం, సైజ్ కొద్దిగా చిన్నది చేసి మనం పక్కన లొకేషన్ కలర్కి మ్యాచ్ అయ్యేటట్టు ఫాంట్ కలర్ కూడా బ్లూ ఇచ్చేద్దాం. కేటగిరీ లేబుల్ అవసరం లేదు, మనకి రిమూవ్ చేసేసాం. సో ఇప్పుడు ఫాంట్ కలర్ కూడా పక్కన లొకేషన్ లోగో ఉంది కదా దానికి మ్యాచ్ అయ్యేటట్టు బ్లూ కలర్ ఇద్దాం. సో ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది. సో పైన సర్చ్ ఆప్షన్ ఉంది, ఇప్పుడు చూడండి కర్ణాటక టైప్ చేశానంటే కింద కర్ణాటక ఉంది కదా. సో దీన్ని మనం ఏం చేస్తామంటే క్యాపిటల్ కింద కన్వర్ట్ చేద్దాం. మనకి క్యాపిటల్ తీసుకుందాం. ఇప్పుడు బెంగళూరు వచ్చేసింది. అలాగే ఇప్పుడు మనము ఢిల్లీ టైప్ చేసాము అంటే న్యూఢిల్లీ వస్తుంది. తెలంగాణ టైప్ చేసామంటే మన హైదరాబాద్ వచ్చేస్తుంది లొకేషన్. సో దీన్ని కర్ణాటకకి చేంజ్ చేద్దాం. వీటిని అడ్జస్ట్ చేసుకుందాం నేను క్రియేట్ చేసిన టెంప్లెట్ కార్డ్ సైజుకి సరిపోయేటట్టు. మనకి ఈ టెంప్లెట్స్ వల్ల యూస్ ఏంటంటే మనం దీంట్లో కూడా షేప్స్ యూస్ చేయొచ్చు, కానీ మనకి ఆ షేప్స్ సెలెక్షన్స్ అవడం వల్ల మనకి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అంటే ఫార్మాటింగ్ చేసేటప్పుడు కొద్దిగా సైజ్ తగ్గించే పెంచేటప్పుడు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. సో అవేవి మనకి ప్రజెంట్ ఉండకూడదు అనుకుంటే మనము పవర్ పాయింట్లో యూస్ చేసుకొని నేను పవర్ పాయింట్ యూస్ చేస్తాను. సో వీటినన్నిటిని సేమ్ ఆర్డర్లో సేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వద్దాం. ఎవ్రీథింగ్ సెట్ చేశాను, చూడండి నౌ పర్ఫెక్ట్. సన్ సెట్ కొద్దిగా మూవ్ చేద్దాం, సన్ రైజ్ కూడా కొద్దిగా రైట్కి. నౌ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. నౌ ఇక్కడ నాకు ఐకాన్స్లో నేను ఒక 2 ఐకాన్స్ క్రియేట్ చేస్తాను. నాకేంటంటే సన్సెట్ సన్ రైజ్ తెలియట్లేదు, సో అందుకని ఇక్కడ సేమ్ సన్సెట్ని టెక్స్ట్లో సన్సెట్ అని రాస్తాను. మనం ఇంతకుముందు ఏదైతే మెజర్స్ యూస్ చేసాం, మెజర్ సన్సెట్ అనే మెజర్ని మనం ఆల్రెడీ యూస్ చేసేసాం. సో సన్సెట్ ఐకాన్ లేకపోతే ఐకాన్ సన్సెట్. సో నౌ మెజర్ క్రియేట్ అయిపోయింది. సేమ్ అలాగే సన్ రైజ్ కూడా. సో ఇదే మెజర్స్ని కార్డ్స్లోకి కాల్ చేద్దాం. మన దగ్గర ఆల్రెడీ ఫార్మాటెడ్ కార్డ్స్ ఉన్నాయి, అదే కార్డ్స్ కాపీ చేసుకొని పేస్ట్ చేసి ఇక్కడ కాల్ చేస్తే సరిపోతుంది. సన్ రైజ్ కార్డ్ని కొద్దిగా పెద్ద చేద్దాం.
దీన్నే కాపీ చేసుకొని ఇక్కడ కింద పేస్ట్ చేసి వాల్యూని సన్ రైజ్ నుంచి సన్సెట్కి చేంజ్ చేసేద్దాం. సో నౌ పర్ఫెక్ట్. సో ఇక్కడ మనం ఏవైతే స్టేట్స్ కావాలో అవన్నీ ఇక్కడ చూసుకోవచ్చు. బై స్టేట్స్ వైజ్ మనకి టెంపరేచర్, ఫోర్కాస్టింగ్ వాల్యూస్, ఎవ్రీథింగ్ మనకు వస్తాయి. సో ఇక్కడ నాకు 2 టాప్ సిటీస్ టెంపరేచర్, వాటి వెదర్ కండిషన్ కావాలి నాకు. సో చూడండి, సేమ్ మెజర్స్ యూస్ చేసి నేను టాప్ 2 సిటీస్ తీసుకున్నాను. ఎందుకంటే నాకు ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర 3 సిటీసే ఉన్నాయి కాబట్టి న్యూఢిల్లీ, హైదరాబాద్ తీసుకున్నాను. సో లొకేషన్ తెలుసుకోవడానికి సేమ్ ఢిల్లీని కాల్ చేశాను నేను, అంతే. లొకేషన్ 1, లొకేషన్ 2ని ఇక్కడ తెలంగాణ కాల్ చేశాను. సో తెలంగాణను కాల్ చేసి రిటర్న్ వాల్యూ స్టేట్ వాల్యూగా తీసుకున్నాను. సో ఇక్కడ చూసుకుంటే టెంపరేచర్ కాల్ చేయడానికి సేమ్ మెజర్ మనం ఏదైతే ఇంతకుముందు డైనమిక్గా యూజ్ చేసామో అదే మెజర్ యూజ్ చేసి ఇక్కడ 1 మోర్ కండిషన్ ఇచ్చాము. స్టేట్ని కాల్ చేసాం, అదే స్టేట్ ఇక్కడ తెలంగాణను కాల్ చేసాం. సో ఒక్క ఫిల్టర్ ఎక్స్ట్రా యాడ్ చేసాము, అంతే. సో టెంపరేచర్ కూడా వచ్చేసింది. సేమ్ వెదర్ కూడా అంతే, సేమ్. కాకపోతే ఇక్కడ కాలింగ్ వాల్యూ మారింది, వెదర్ కండిషన్గా మారింది, అంతే. సో ఇది మన వెదర్ డాష్బోర్డ్ రిపోర్ట్. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇది కార్డ్ కొద్దిగా కిందకు మూవ్ చేద్దాం. నౌ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంది. సో మీరు ఇలా క్రియేట్ చేయాలనుకుంటే సేమ్ స్టెప్స్ని ఫాలో అవ్వండి, క్రియేట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం ఒక కొత్త అట్రాక్టివ్ డాష్బోర్డ్తో మీ ముందుకు వస్తాను. సీ యూ ఆల్.